జీవితం అంకితమనే దిశగా ప్రయత్నం చేసిన మేధావులు ఈ రోజు కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు జీవనోపాధిని కల్పించిన మహానుభావుడు, మానీయుడు, దళిత పులిబిడ్డ ఈ రోజు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం కావాలి, నా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం వస్తేనే నా పేద కుటుంబాల్లో ఉన్న పేదవాళ్ళ కష్టాలు తెలిసిన మా జాతికే ఈ యొక్క రాజ్యాధికారం కావాలని ప్రశ్నించే వ్యక్తిత్వంతో ప్రజల మన్ననలు పొందిన మహనీయుడు, ఈ రోజు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అనేక మంది మేధావులు, అనేక మంది మిత్రులు ఈ రోజు బీసీ మహాధరణకు విచ్చేసి ఈ రోజు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక కోమటోడిగా, ఒక ఓసీగా నేను కూడా ఈ బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని పూర్తిగా మనస్సాక్షితో భగవంతుడి మీద ప్రమాణంతో మీకు మద్దతు చేస్తున్నామన్నా, ఈ రోజు బడుగు బలైన వర్గాలు అత్యధిక శాతం ఈ ప్రజలలో, ఈ సమాజంలో ఉన్నారు. కానీ వాళ్ళ కష్టాలు మారలేదు, వాళ్ళ పేదరికం మారలేదు. వాళ్ళల్లో ఉన్న అనైతికను, వాళ్ళల్లో ఉన్న కులాలను అడ్డం పెట్టుకొని ఒక పెత్తందారీ వ్యవస్థ ఈ రోజు రాజ్యాధికారాన్ని నడుపుతుందన్నా, మీలాంటి మేధావులు, మీలాంటి జాతులు కష్టం గురించి తెలిసిన మీ జాతికి రాజ్యాధికారం రావాలని మనస్ఫూర్తిగా సంఘీభావం తెలపడానికే ఈ కార్యక్రమానికి వచ్చినామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఒక బీసీలలో ఐకమత్యం వచ్చిన రోజు, బీసీలలో ఐకమత్యంగా రాజకీయంగా ఐకమత్యం వచ్చిన రోజు ఒక రాజకీయ సునామీ అనేది, దాన్ని ఎవడు ఆపలేడు, ఏ పంచభూతాలు కూడా దాన్ని ఆపలేవన్నా. కానీ దాని ఐకమత్యంగా మీ కుల గణన చేసుకుంటూ, మీ స్థానిక సంస్థలలో మీ రాజ్యాధికారాన్ని పెంపొందించుకుంటూ మీరు ఈ దిశగా ప్రయత్నం చేస్తూ ఐకమత్యాన్ని పెంపొందించి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని మీ చేతికి తీసుకునేందుకు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి, రవణ గారికి, ఈ మేధావులందరికీ, బీసీ నాయకులందరికీ, బీసీలలో మంచి రోజులు వచ్చినాయి, బీసీలలో ఐకమత్యంగా ఉండండి, గ్రామాలలో పెత్తందారీ వ్యవస్థ అక్రమాలను అడ్డుకోండి, 10 మంది ఐకమత్యంగా మీ దాంట్లో వచ్చిన కష్టాలకు, కన్నీళ్లకు ఒక్కటై పోరాటం చేసి పక్క వాడికి సహాయం చేస్తూ ముందుకెళ్లాలని కార్యకర్తలను, నాయకులను కోరుకుంటూ ఈ మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా